బెండకాయ పులుసు అంటే చాలామందికి ఇష్టమే కదా. కానీ ఈరోజు నేను చేసిన బెండకాయ పులుసులో ఒక చిన్న సీక్రెట్ మసాలా యాడ్ చేశాను. అది వేస్తే పులుసు చాలా రుచిగా కొంచెం చిక్కగా వచ్చి అన్నంలో కలుపుకొని తింటే అస్సలు ఆపలేరు. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. బెండకాయ సగం వరకు కుక్ అయ్యాక ఉప్పు, కారం వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు ఒక బౌల్ చింతపండు రసం, మనకు సరిపడేంత నీళ్లు పోసి సుమారు 5 నిమిషాలు బాగా మరిగించాలి. ఇక అసలు సీక్రెట్ మసాలా ఏంటంటే 1 టేబుల్ స్పూన్ బియ్యం, 5-6 నల్ల మిరియాలు, 5-6 లవంగాలు, 1 యాలాకు నానబెట్టి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. కూర దింపే ముందు ఈ పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసి 1 నిమిషం మాత్రమే ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువగా ఉడికించకండి, చల్లారాక ఇది ఇంకా చిక్కగా అవుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది.